హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగున్నారనుకున్నా బాగున్నారని కోరుకుంటున్నాను. తను వచ్చేసి మా పెద్దత్తయ్య. మా పెద్ద మామయ్య వాళ్ళతోని మేము ఏడుపాయలు వెళ్ళాము. ఏంటంటే ఆ రోజు కొంచెం స్పెషల్. సండే ఆల్మోస్ట్ అందరికీ హాలిడే ఉంటుంది కదా, అలా సరదాగా బయటికి వెళ్దాం అనుకున్నాము. వెళ్దాం అనుకునేసరికి ఇంట్లో పవర్ కట్. మార్నింగ్ నుంచి పవర్ లేదు, వాటర్ లేవు. అటు ఇటు చేసేసరికి 11కి స్టార్ట్ అయ్యామన్నమాట. అక్కడే వండుకుందామని డిసైడ్ అయ్యే వెళ్ళాము. బట్ మేము వెళ్ళేసరికి 1:30 అయింది. రష్ చూస్తే మామూలుగా లేరు. ఏం చేయాలో అర్థం కాలేదు. అక్కడ డైరెక్ట్గా దేవత అక్కడ నిల్చుంటే బాగా అనిపించింది. ఆల్మోస్ట్ అందరూ అక్కడే దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టేసి పూజ చేసి వెళ్ళిపోతున్నారు. మేము పిల్లలతోని అంత రిస్క్ చేయాలనుకోలేదు. ఎప్పుడన్నా అర్లీగా వచ్చినప్పుడు లోపలికి వెళ్ళొచ్చు అనేసి అక్కడే పూజ చేసేసుకొని వెంటనే బయలుదేరాం. ఇక్కడ హేతికి వచ్చేసి తనకి గోరింటాకన్నా మేకప్ అన్న పిచ్చి. పిల్లలకంటే అదే పిల్లలకే కదా, అమ్మాయిలకి అది చాలా ఇష్టం కదా. సో నాకు చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి. తర్వాత హేత్వికకి ఒక్క హ్యాండ్కి అయితే వేయించాను, రైట్ హ్యాండ్కి వద్దన్నాను, సరదాగా ఉండిద్దాను. అది వెంటనే పోతుంది, బట్ అదొక సరదా అనమాట. అండ్ బాగా ఎండగా ఉండడం వల్ల మాకు చల్లగా ఏమైనా తాగాలనిపించింది. అది కాక అరౌండ్ 1:30 అయింది కదా, ఆకలిస్తుంది. నిమ్మరసం అయితే తాగాము. సూర్య కోసం అయితే నేను సెర్లాక్ క్యారీ చేశాను. అప్పుడు ఇదేంటంటే లాంగ్ బ్యాక్ వీడియో, డిసెంబర్లో వీడియో అనమాట. నాకు అప్లోడ్ చేయడానికి అసలు కుదరలేదు. మేము వచ్చేసి బయట వంట చేసుకున్నాము. ప్రశాంతమైన ప్లేస్, ఎంత ప్లెజెంట్గా ఉందంటే అంత బాగుంది. మా మామయ్య వాళ్ళు మమ్మల్ని అయితే ఏది చేయనివ్వలేదు, మొత్తం వాళ్ళే చేసుకున్నారు. మీరు పిల్లల్ని చూసుకోండి, మేము చేస్తాము అన్నారు. ఇక్కడ మా ఆయన చూడండి, సూర్యని క్యూట్ క్యూట్ పిక్చర్స్ అయితే క్యాప్చర్ చేస్తున్నాడు. వీలైతే నేను పిక్చర్స్ వీడియోకి అటాచ్ చేస్తాను. పిల్లలైతే అక్కడ ఊరుకుంటారు, ఆ బొమ్మలు కొనుక్కొని వచ్చి ఇక్కడ టైంపాస్ చేస్తున్నారు. పాపం వాళ్ళకి ఆకలి అవుతుంది, అయినా కూడా నన్ను విసిగించకుండా ఇలా చేస్తున్నారనమాట. స్నాక్స్ అవి ఇస్తూనే ఉన్నాము, తింటూ అలా ఆడుకుంటున్నారు. ఈలోపు సూర్యకి ఉయ్యాల బాగా అలవాటు. ఏం చేయాలో అర్థం కాక ఇలా చేసామన్నమాట. ఏంటంటే మేము నార్మల్గా పిల్లలకి ఎప్పుడన్నా నిద్ర అలా వస్తే మేమిద్దరం ఇలా చేస్తూ ఉంటాం, మాకు బాగా అలవాటు. అది వచ్చేసి బగారా రైస్ విత్ చికెన్ కర్రీ చేస్తుంది. నన్నైతే ఏం చేయలేదు, మొత్తం వాళ్ళిద్దరే చేశారనమాట. ఇంక్లూడింగ్ మా అఖిల్ వెజిటేబుల్స్ కట్ చేస్తూ హెల్ప్ చేశాడు. అండ్ అంత అయిపోయాక మా హేత్రిక వంట చేస్తుంది. ఒక గిన్నె పెడితే అయిపో అక్కడ అంటున్నాను. అండ్ ఇక్కడ మను విసిగిస్తుంది వాళ్ళ నాన్నని. సో మొత్తానికైతే చాలా బాగా అనిపించింది ట్రిప్. ఇలా ఫ్యామిలీతోనే అప్పుడప్పుడు వెళ్తూ ఉంటే చాలా బాగుంటుంది అనమాట. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి.